పిల్లలు, ఈరోజు మనం రామయ్య అనే వ్యక్తి ప్రతిరోజు అడవికి వెళ్ళి కూరాకులు కోసుకొని వచ్చి పక్క గ్రామానికి వెళ్ళి వాటిని అమ్మి వాటితో జీవనం సాగిస్తున్నాడు. ఒకరోజు తులసీ దళాల కట్టను తన తలపై మోసుకొని మార్గమధ్యంలో అర్చన చేస్తున్న సాధువు దగ్గరకు వచ్చాడు. ఆ సాధువు రామయ్యను చూచి, నేను చెప్పేంత వరకు తులసీ దళాల కట్టను నీ తలపై నుంచి దించకు అని చెప్పాడు. ఆ పిదప ఏమి జరిగింది అనే విషయాలు ఈ చిట్టి కథలో తెలుసుకుందాం. ఈ చిట్టి కథ పేరు తులసీ దళాల మహిమ. రామయ్య, సోమయ్య అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. ప్రతిరోజు వారు అడవికి వెళ్ళి కూరాకులు కోసుకొని వచ్చి అవి పక్కనున్న గ్రామాలకు వెళ్ళి వాటిని అమ్మేవారు. ఆ వచ్చిన ధనముతో తమ జీవనం గడుపుతూ ఉండేవారు. ప్రతిరోజు అలా వెళ్ళేటప్పుడు రామయ్య ఒక గుడిసె ముందు కాసేపు ఆగేవాడు. అక్కడ ఒక సాధువు శ్రీ విరాట్ విశ్వకర్మ విగ్రహం పెట్టుకొని రకరకాల దళాలతో అర్చన చేస్తూ ఉండేవాడు. అది చూసి రామయ్య ముచ్చటపడేవాడు, సంతోషించేవాడు. సోమయ్య తన దారిన తాను వెళ్ళిపోయేవాడు. రామయ్య మనసులో అది చూచినప్పుడల్లా ఇలా అనుకునేవాడు, నేను కూడా శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానునికి అర్చన చేస్తే ఎంత బాగుండును, కానీ నాకు మంత్రాలు ఏమీ రావే. కనీసం ఆ సాధువుకి అడవిలోని దళాలు తెచ్చి అర్చనకి ఇచ్చి సహాయం చేద్దాం, మరికొంత సంతోషంగా ఉంటుంది అని అనుకున్నాడు. అడవిలో కూరాకులు కోసుకునేటప్పుడు ఇద్దరు మిత్రులు మళ్ళీ కలిసేవారు. ఒకరోజు రామయ్య కూరాకులతో పాటు తులసీ దళాలను కూడా కోశాడు. కూరాకులని ఒక కట్టగా కట్టి తులసీ దళాలని మరొక కట్టగా కట్టాడు. ఆ రెండు కట్టలు తన తల మీద పెట్టుకొని బయలుదేరాడు. వెళ్ళేదారిలో గుడిసె ముందు నిల్చున్నాడు. సోమయ్య తను వెళుతున్నాను అని రామయ్యతో చెప్పి తన దారిలో తాను వెళ్ళిపోయాడు. సాధువు ఎవరో వచ్చి నిలబడ్డారు అని తల తిప్పి రామయ్య వైపు చూశాడు. రామయ్య అప్పుడు ఇలా అన్నాడు, అయ్యా, మీ అర్చన కోసం తులసీ దళాలను తీసుకొని వచ్చాను, అవి మీకు ఇస్తాను అని అన్నాడు. రామయ్యను చూడగానే ఎందుకో అతనికి కీడు జరుగుతుంది అనిపించింది. ఒక నిమిషం కళ్ళు మూసుకొని ఆ సాధువు తన దివ్యదృష్టితో చూడగా రామయ్య వెనకాల పాము రూపంలో రాహువు నిలబడి ఉండటం గమనించాడు. రామయ్యతో, నాయనా, నేను చెప్పే వరకు ఆ కట్టను నీ తలపై నుంచి దించకు అని చెప్పి ఆ సాధువు గుడిసె వెనుకకు వెళ్ళి ఒక మంత్రం చెప్పించాడు. వెంటనే రాహువు వచ్చాడు. రాహువుకి నమస్కరించి ఎందుకు అతడి వెంట వచ్చావు అని అడిగాడు. దానికి రాహువు ఇలా సమాధానం చెప్పాడు, నేను ఈరోజు అతనికి హాని చేయాల్సి ఉంది, అదే విధిరాత. కానీ అతను తలపై తులసీ దళాల కట్టను మోస్తూ ఉన్నాడు, అందుకని అతనిని ఏమీ చేయలేకపోయాను. ఆ తులసీ దళాల కట్టను దించగానే నేను అతనిని కాటేసి నా దారిన నేను వెళ్ళిపోతాను అని అన్నాడు. అది విన్న సాధువుకి చాలా జాలి వేసింది. అతనిని ఈ గండం నుంచి నేను ఎలా తప్పించగలనా? అతనిని ఈ గండం నుంచి తప్పించడానికి ఏమి చేయాలి అని అడిగాడు రాహువుని. అందుకు రాహువు ఇలా చెప్పాడు, అయ్యా, మీరు ఇన్ని రోజులు పూజ చేసిన పుణ్యఫలాన్ని అతనికి దానంగా ఇస్తే ఈ గండం నుంచి తప్పించవచ్చు అని చెప్పాడు. దానికి ఆ సాధువు సందేహించకుండా ఆ పుణ్యఫలాన్ని అతనికి దానం చేస్తున్నాను అని చెప్పడంతో రాహువు సంతోషంగా
అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఒక తులసీదళం చేత ఇంతటి మహత్యం జరిగింది. సాధువు రామయ్య దగ్గరికి వచ్చి, నీవు ప్రతిరోజు నాకు తులసీదళాలను తెచ్చి ఇస్తావా అని అన్నాడు. రామయ్య సంతోషించి దానికి అంగీకరించాడు. సాధువు తనకు దానం చేసిన పుణ్యఫలంతో తాను విరాట్ విశ్వకర్మకు సమర్పించిన తులసీదళాలతో రామయ్య జీవితం గొప్పగా మారిపోయింది. సోమయ్య జీవితం సాధారణంగానే కొనసాగుతుంది. పిల్లలు, ఈ కథలో తులసీదళాల మహత్యం చేత రామయ్య గండం గడిచిందని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కథలో నీతిని ఒక వాక్యంలో చెప్పుకోవాలంటే, మనం చేసే కొన్ని మంచి పనులు మనల్ని ఆపదల నుంచి రక్షిస్తాయి. ఇదే ఈ కథలోని నీతి.